అందరికీ నమస్కారం. మనకి రాయదుర్గం కళ్యాణదుర్గంలో కూడా ఇద్దరు మాజీ బాసులు వస్తుంటే కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ సీనియర్ లీడర్స్ అయితే ఉలిక్కి పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మనకి 2009లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అప్పట్లో సంచలనాలు సృష్టించినటువంటి రఘువీరారెడ్డి గారు కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2009, 2012, 2019 ఎన్నికల్లో కూడా మనకి రాయదుర్గం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారీ మెజార్టీ తోటి గెలిచి అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు రూలింగ్ టైంలో కూడా మనకి కాపు రామచంద్రారెడ్డి గారు రాయదుర్గంలో చేసినటువంటి కొన్ని సంచలనాలు మనకు తెలియంది కాదు. అయితే రానున్న రోజుల్లో కూడా 2019 ఎన్నికల్లో కూడా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి మీద ఒక వర్గం జగన్మోహన్ రెడ్డికి విభేదించి ఆయన గనక సీటు గనక కేటాయిస్తే తాము సపోర్ట్ చేయమని చెప్పి కూడా కరాఖండిగా చేసిన నేపథ్యంలో ఆయనకి సీట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరటం జరిగింది. సో కాపు రామచంద్రారెడ్డిని మళ్ళీ వైసీపీలో తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇప్పటికే కొన్ని సిఫార్సులు వెళ్ళి, అదేవిధంగా సీనియర్ లీడర్స్ అందరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకుంటా ఉన్నారు. లైక్ సింగమనల్ల కాన్స్టిట్యున్సీ నుంచి కూడా సాకే శైలజనాథ్ గారిని కూడా ఈ మధ్యకాలంలో పార్టీలో చేర్చుకోవటం కూడా జరుగుతుంది. ఎవరైతే ముందు కాంగ్రెస్ పార్టీని కనుక క్లీన్షిప్ చేసి తన తండ్రితో పనిచేసినటువంటి కొంతమంది మాస్ లీడర్స్ ఉన్నారు, రామచంద్రారెడ్డి, మనకి రఘువీరారెడ్డి గారు కానీ రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఆ కాన్స్టిట్యున్సీలో కనుక యాడ్ అయితే ఉమ్మడి అనంతపురం కాన్స్టిట్యున్సీలు కూడా రాయదుర్గం, కళ్యాణదుర్గం గతంలో వైసీపీకి 2019 రూలింగ్ టైంలో కూడా అక్కడ జరిగినటువంటి ఆ మార్పులు ప్రజలందరికీ తెలిసిన విషయం. రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంత సపోర్ట్గా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంత తగ్గి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి. సో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా రాయదుర్గం, కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో మరింత యాక్టివ్గా కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ బలపడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలోకి చేరికలు అవసరం. ఇదే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ తీసుకెళ్లిన దృష్ట్యా కూడా ఎక్కడైతే యాక్టివ్గా ఉన్నటువంటి మాస్ లీడర్స్ ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉన్నారో వాళ్ళందరినీ యాక్టివ్లోకి తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ కోవలోనే కాపు రామచంద్రారెడ్డి, రఘువీరారెడ్డి క్లాస్ లీడరు, కాపు రామచంద్రారెడ్డి గారు మాస్ లీడరు. మాసు రెండు కలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ సంచలన విజయాలు నమోదు చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ర్యాపు, ప్రజల్లో ఉన్నటువంటి ర్యాపు అలాంటిది. సో అలాంటి లీడర్స్ గనక వైసీపీకి గనక యాడ్ అయితే మళ్ళీ అక్కడ వైసీపీ పుంతలు తొక్కుతుంది, వైసీపీకి అక్కడ మంచి రోజులు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది లీడర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా వీళ్ళిద్దరూ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు.